కేఎఫ్సి ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, అది నా చేతుల మీద చేసుకున్నది తిన్నాను. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుండింది. ఇలా ఉంటుందా, ఇంత బాగుంటుందా అనిపించింది. సో అలాంటి రెసిపీని మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేదన్నమాట. ఒక ప్లేట్ తీసేసుకొని అందులో కొద్దిగా కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం లెగ్ పీస్ని తీసుకొని ఇలా ఘాట్లు వేసుకోవాలి. ఎంత ఘాట్లు పెట్టుకుంటే మనకు మసాలా అనేది లోపలికి వెళ్ళి అంత టేస్టీగా వస్తుంది. సో కొంచెం ఎక్కువగానే ఘాట్లు పెట్టుకొని ఏం పర్లేదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మసాలాను మొత్తం ఈ లెగ్ పీస్కి పట్టించేసేయాలి. పట్టించేసి నియర్లీ ఒక 2 hours మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచిందనుకోండి, అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇందులో వచ్చేసి ఉప్పు అనేది కూడా యాడ్ చేసేసి ఇక బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఆయిల్ని అయితే వేడి చేసేసుకున్నాము. ఇలా 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆయిల్ ఓ పక్క స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మనము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇదే మెయిన్ ప్రాసెస్. కొద్దిగా మైదా యాడ్ చేసేసుకొని ఇందులో వచ్చేసి బాగా ముక్కకి ఫుల్గా మైదాని యాడ్ చేసేసేయాలి. ఇలా యాడ్ చేసిన ముక్కని అలానే డైరెక్ట్గా ఐస్ ఎక్కువగా వేసేసి ఐస్ వాటర్లో ముంచేసేయండి. ఐస్ వాటర్లో ఇలా బాగా ముంచిందనుకోండి, ఆ ఫ్లోర్ అనేది కూడా కిందకి పోకుండా బాగా స్టిక్కీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మైదాని బాగా ముక్కకి పట్టించేసేయాలి. ఈ మైదాతోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఆ టెక్స్చర్ అనేది కూడా ఈ మైదా వల్లే మనకు వస్తుందన్నమాట. సో ఇదంతా చేసేసుకునే లోపు మనకు నూనె అనేది బాగా కలిపోయి ఉంటుంది. కాలిన నూనెలో అలానే డైరెక్ట్గా వేసేసేయండి. ఇక డీప్ ఫ్రైకి వదిలేసేయండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా డీప్ ఫ్రైగా వదిలేసేయండి. కొద్దిసేపట్లో మనకు కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. ఫ్రై చేసేసుకుంటే మన కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. టెక్స్చర్ అంత కరెక్ట్గా రాలేదు కానీ బట్ సూపర్గా ఉండింది. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. జస్ట్ శాంపుల్కి నేను ట్రై చేశాను, అందువల్ల ఒకటే ట్రై చేశాను, లేదంటే 2 ట్రై చేసి ఉండేదాన్ని. సో ఈ శాంపుల్కి ట్రై చేసింది మా ఇంట్లో ఆల్రెడీ అందరూ టేస్ట్ చేసేసారు, నేను తప్ప. సో అందువల్ల నేనే తినేసాను ఫుల్గా. ఇక ఇంత మంచి వీడియోని మీకు షేర్ చేశాక మీరు ట్రై చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా ట్రై చేసేయండి.